ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క మాటలు మనం వినుచుంటుండగా చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఏంటంటే, ఈ లోకములో చాలా మట్టుకు బాధలు, కష్టాలు మన మధ్యలో ఎప్పుడు ఉంటాయి. కానీ వాటిలో నుండి కొంతమంది ఏ రీతిగా మాట్లాడుతున్నారు దేవుని మీద, మరి దేవుడు మన పక్షమున ఏది చేస్తున్నాడు అన్నది ఈ అంశంను పట్టుకొని మనం ముందుకు సాగుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో ఈ యొక్క మాటను మనం చదువుకుందాం. ఏమంటుండంటే, చూస్తే శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై నన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. తనను ప్రేమించిన వారు ఆ శోధనను సహించి, దేన్ని సహించాలమ్మా? శోధనను సహించాలా. ఈ లోకములో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే చాలా తగ్గించుకున్నాడు. ఆయన చేతిలో అన్ని ఉన్నప్పటికీ యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. యేసు ప్రభు కంటే యోహాను గొప్పవాడు కాదని యోహానే రుజువుపరచున్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తి తగ్గించుకొని బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి తగ్గించుకున్నాడు, తగ్గించుకొని బాప్తిసం పొందాడు. మరి మీరు తగ్గించుకోవాలా లేదా? ఒకరిని మనం దేశించకుండా అందరము ఒకరికొకరము లోబడుతూ బ్రతకాలా. అదే దేవుడు చెప్పిన మార్గం. ఈ లోకములో నాకన్నీ తెలుసని ముందుకు సాగితే పడిపోతున్నాం. యోహాను దగ్గరికి వెళ్ళిన కారణం ఏంటిదంటే, ఈ లోకము నన్ను వలె నేర్చుకొని నడవాలా. హల్లెలూయా. అప్పుడు యోహాను అంటాడు, అయ్యా నేను నీకెళ్ళయ్యాలంటే ఇప్పటికి ఇది కానిమ్ము. ఎందుకని అంటాడు తెలుసా ఈ మాట? నేను తగ్గించుకోకుంటే ఈ లోకము తగ్గించుకోదు, నేను సహించుకుంటే ఈ లోకము సహించదు. నేను బాధలు అనుభవించాలా, నిందలను అవమానాలను అనుభవిస్తేనే వీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఎందుకు తగ్గించుకొని దేవుడు ప్రార్థన చేశాడంటే, మీరు చూస్తే పాత నిబంధనలో చాలా మట్టుకు దేవుడు సహ్యంగా మాట్లాడినాడు ప్రవక్తలతో, కానీ యేసు ప్రభుతోని మాత్రం మాట్లాడలేదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తేనే కార్యాలు జరిగినాయి. అప్పుడు వాళ్ళు అబ్రాహాము గాని, మోషే గాని, వీళ్ళందరూ అనోగు గాని దేవునితో మాట్లాడినారు. ఇది ఏం చేయాల ప్రభువా? ఎట్లా తెలుసా? ఏదైనా అవసరం వెంటనే ఫోన్ చేసినట్టే మాట్లాడారు. కానీ యేసు ప్రభు వచ్చినాక యేసు ప్రభు ప్రార్థనతో మాట్లాడినాడు. హల్లెలూయా. ప్రార్థనతో మాట్లాడి కార్యాలు జరిగినాయి. ఈరోజు మీ జీవితంలో కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? శోధన సహించువాడు ధన్యుడు. ఈ శోధన సహించాలంటే ఈ లోకములో మనము ధన్యులం. బాధలు వస్తాయి. కొంతమంది శోధన వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అసలు దేవుణ్ణే నిందిస్తారు. ఇక్కడ ఏమనంటే 13వ వచనం కూడా చదువు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎలా? దేవుడే అసలు ఎవరిని శోధించాడట? అందరిని ప్రేమించే దేవుడు. ఏలియా తప్పిపోయాడు. మొదటి రాజు గ్రంథంలో చూస్తే ఏలియా భయపడి బద్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. అంత కార్యాలు చేశాడు ఆయన మాటిన దేవుడు. అయినా ఒక స్త్రీకి భయపడి అక్కడ ఉన్నప్పుడు దేవుడు, ఇన్ని కార్యాలు చేయంగా కూడా నువ్వు భయపడతావా ఏలియా? నువ్వెందుకు భయపడుతున్నావు అని ఒక దూతను పంపించి ఆహారము సిద్ధపాటు చేశాడు.
నీళ్లు సిద్ధపాటు చేశాడు. ఎందుకు తెలుసా? ఆయన భయముతో కష్టములో ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ కష్టములో నువ్వు ఉన్నట్టయితే దేవుడు నిన్ను కూడా ఓదార్చడానికి వస్తాడు. నిన్ను బాగు చేసడానికి ఆయన దూతలు పంపుతాడు. నువ్వు అనుకుంటావు నాకు ఎక్కడి నుంచి సాయం వస్తుందని, నువ్వు అనుకుంటావు అసలు నా జీవితంలో ఏం జరుగుతుందని. కొన్నిసార్లు కుంగిపోతాం, అసలు దేవుడు ఉన్నాడా అని అంటారు. తెలుసా ఆ యొక్క ఆలోచన ఎలా వస్తుందో తెలుసా? కుంగిపోతున్నప్పుడు వస్తుందిగా. కానీ యేసు ప్రభు కుంగలే. నువ్వు మరణానికి నిన్ను అప్పగించినాము, యూద అప్పగించినాడు, వస్తున్నారు జనాలుగా తీసుకెళ్ళటానికి. అయినను ఏది జరిగినా నీ చిత్తమే. హల్లెలూయా. నీ చిత్తం అనే వ్యక్తి బ్రతకగలుగుతాడు. నువ్వేమి చేయాలనో దేవునికి తెలుసు. చాలా మందిలో ఆలోచనలు ఎట్లుంటో తెలుసా? ఇది చేయాలా, అది చేయాలని అనుకుంటారు. రేపు ఇది చేస్తాను అనుకుంటారు, రేపు అది చేస్తాను అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటుండో చూస్తే చదువుదాం. యాకోబు 4:14 అనుకుంటా. 4:14. రేపేమి సంభవించు మీకు తెలియదు, మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీ జీవము ఏ పాటిది. కొంతసేపు కనబడి మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, రేపేమి సంభవించునో మనుషులకు తెలియదు. ఎందుకు తెలియదంటే అన్ని ఇచ్చినాడు దేవుడు, కానీ నీ ప్రాణమును నీ చేతిలో లేదా? అబ్రాము చేతిలో లేదు. అబ్రాము అంటాడు, ఒక మాట అంటాడు, ఇస్సాకును పిలిచి ఏమంటాడు తెలుసా? ఇస్సాకు, నేను రుద్రుడైనాను బిడ్డ, నా ప్రాణము ఎప్పుడు పోతుందో నేను ముసలివాడనైనా కాబట్టి నాకు తెలియదు బేట, నువ్వు జాగ్రత్తగా ఉండని అంటున్నాడు. హల్లెలూయా. అన్ని మాటలు దేవుడు మాట్లాడు. మరి అబ్రాము చెప్పచ్చు కదా, అబ్రాహం పలానా డేట్ పలానా రోజు నువ్వు చచ్చిపోతావని. అది మాత్రం డేట్ చెప్పలే. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీరే పార్టీ వారో మీకు తెలియదు. ఎందుకు తెలుసా? మన లైఫ్ అటెట్లుందంటే నీటి బుగ్గలాగా ఉన్నదా. నీళ్ళ మీద వర్షం కొట్టినప్పుడు ఏమైతే బుగ్గలు వస్తాయి, గాలి వచ్చిన ఏమైపోతుంది, అలిగిపోతుంది. ఇప్పుడే ఉన్నాడు డేవిడ్, లేడు. ఏమైపోయాడు తెలియదు. అంత జీవితం జరుగుతున్నది. అందుకే రేపటి గురించి చింతించకండి. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు నువ్వు చింతించకూడదు. ఇంకేమంటారు తెలుసా? కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. హల్లెలూయా. నువ్వు నేను బ్రతికుంటే రేపు చేస్తామయ్యా, రేపు జరగబోతుంది అని చెప్పాలన్నట. ఇంత అసలు క్లియర్గా వాక్యం చెప్పుకుంటున్నాడు దేవుడు, రాస్తున్నాడు. మనం ఎలా నడవాలి, ఎలా ఉండాలి అన్ని దేవుడు క్రమక్రమముగా ఈ వాక్యములు రాసి ఉంచున్నాడు. అయినను మన లైఫ్లో సొంతగా నిర్ణయం తీసుకోవద్దు. సొంతంగా నిర్ణయం తీసుకోవద్దు. నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తా, కొన్నిసార్లు ఈ యొక్క పనులు, మన భారము, ఇదంతా అసలు చూస్తే మీరు చేసే జాబు ఒక అంతకు చాలా మంచిది అనిపిస్తుంది. స్టడీ చేసి, డిగ్రీ చేసి, మంచి స్టడీ చేసి మంచి కంపెనీలో పనిచేసే వారి బతికెట్టినో తెలుసా? మరీ డేంజర్. ఎంత డేంజర్ అంటే అసలు ఇది తిరగటానికి కూడా టైం లేదు. ఒకరోజు ఒక బ్రదర్తో నేను వాక్యం పంచుకుంటున్నా, అంటే ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నప్పుడు దాదాపుగా 10:30 కూర్చున్నామంటే, రాత్రి 10:30 కూర్చున్న మా సమయము 3 గంటలైంది. రాత్రి 3 గంటలు నా వాక్యము ఆయన వింటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, కంపెనీ వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు. మళ్ళా ల్యాప్టాప్ 2 ముంగటనే అయ్యా ఒక్క నిమిషం
ఏదో టైప్ చేస్తాడు, ఫోన్లో మాట్లాడతాడు, మళ్ళీ ఇటు మాట్లాడతాడు. రాత్రి 3 నెలలకు నిద్ర లేదు, మళ్ళీ పొద్దుగల 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలా? ఎవరి బతుకు బాగుంది? దేవుడు ఎవరికి బాగా ఇచ్చాడు చెప్పాలి? లైఫ్ అసలు ముసలే వరకు ఎట్లా బతుకుతామో మనకు తెలుస్తలేదు. అందుకే అంటాడు, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. దేవా నీ చిత్తమైతే రేపు మేము కలుస్తాము అనాలన్నమాట. అంటే అంత విశ్వాసము మనిషికి కలిగితే బతుకుతావు. చూడండి గ్రామాలలో బైక్ మీద వెళ్తారు, లాస్ట్ యవన కాలంలో మంచి ఇప్పుడు బుల్లెట్ బండి వేసుకొని పోతుంది, ఎక్కడేమైపోతుందో తెలుస్తుంది. 15 నిమిషాలనే ఫోన్ వచ్చింది మా ఊర్లో, 15 నిమిషాలనే సీరియస్. ఐసీయూలో పడేసారు ఇద్దరిని, కొత్తగా పెళ్లి చేసుకున్నారు, 3 రోజులు అయిపోయింది. అంటే ఎంత డేంజర్ బతికారు. దేవుని కృపాదే. రేపు ఏమి సంభవించుతోందో మనకు తెలియదు. ఇక్కడ అంటాడు లూకా సువార్తలో 12:19 ఒక మాట అంటాడు, చూద్దాం. లూకా సువార్త 12:19. 12:19 నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము తాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకోని ఒక వ్యక్తి, హల్లెలూయా, సంపాదించిన వ్యక్తి ఈ ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దేవునితో కాదు మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ ప్రాణంతో. తిను, సుఖించుము, సంతోషించుము. నాకు ఎంత ఆస్తున్నది. రేపటి నుంచి ఎంత దిట్టవో తినిగా సమకూర్చిన నీ కొరకే ఇదంతా అన్నాడు. అప్పుడు అన్నది దాని వెనుక దేవుడేమంటున్నాడంటే, చదువు, దేవుడేమంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, సిద్ధపరిచినవి ఎవనివగు అని అతనితో చెప్పెను. హల్లెలూయా. ప్రాణం తీసుకపోతే లోకములు ఉన్నప్పుడు రంగురంగుల బట్టలు ఎత్తాం, రైట్? కానీ మోసుకపోగానే ఏ బట్టలు వేసుకున్నాడో తెలియదు, ఒకటే రంగు. మన బ్రతుకు ఒకటే రంగు. జన్మించినప్పుడు అక్కడ కూడా వైటే, డైపర్ కానుంచి వైటే. కానీ పెరుగుతుండగానే కోరికలు. బ్రతుకులో ఒక సమాధానం ఉండాలి, మనకు శాంతి ఉండాలా, నెమ్మది ఉండాలా, దేవా నీ చిత్తమని ఉండాలా. ఆయనకు లోబడకుండా ఏ పని చేసినా వర్ధిల్లలేదు. కొన్నిసార్లు తప్పిపోయిన వారు ఉన్నారు. సౌలు చూస్తే 9వ అధ్యాయంలో చూస్తే ఎంతో ఘోరమైన ప్రమాదంలో ఆయన ఉన్నాడు. ఆయనకు ఎలాంటి శిక్ష పెట్టాడు తెలుసా? దేవుడు నా కొరకు నీ ప్రాణం పెట్టాలని అన్నాడు. హల్లెలూయా. ఆయనకు సమాధానం ఎన్నెల దేవుని దగ్గర. యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఎంత సంతోషంగా ఉన్నాడంటే, రాజు చేతిలో ఏది భోజనం చెప్తాడు, ఇష్టం ఉన్న భోజనం, ఇష్టం ఉన్నట్లు తిరగడం, ఇష్టం వచ్చినట్టు చంపడం, ఇవన్నీ చేశాడు సౌలు. కానీ ఎప్పుడైతే దేవుని చేతులకు వచ్చినాడో మొట్టమొదట ఏం కోల్పోయాడు? కళ్ళు కోల్పోయినాడు. ఆ కళ్ళు కోల్పోయినాక ఈ బలముండి ఏమైనా ఫాయిదా ఉందా? ఈ బలముండి ఏం ఫాయిదా లేదు, జ్ఞానముండి ఏం ఫాయిదా లేదు, ప్రాణముండి ఏం ఫాయిదా లేదు. అసలే హెడ్ లైట్లు 2 పోయినాయి. చీకట్ల కారు నడుపుతాడు, ఎవడు కూడా నడపలేడు. అలాంటి స్థితి దేవుడు చేస్తున్నాడు. అప్పుడు అననీయను పంపించి, వెళ్ళు, ప్రార్థన చేయి,
బాగా అవుతాడనంటే అననీయ కూడా వణికినాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కన్నులు వచ్చినప్పుడు అననీయ ఏమంటుండు తెలుసా, నువ్వు దేవుడికి సాక్షిగా ఉండాలనంటే ఆయన నన్ను శిక్షించినా సరే నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. శిక్షణ అనుభవించినాడు, శ్రమలు, దెబ్బలు పడ్డాడు, కష్టపడ్డాడు, కానీ ఎవరి మోసం చేయలేదు. అంటే ఈ రీతిగా ఆయన జీవించి వాక్యమును రాయటానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా నీ జీవితంలో కూడా కొన్నిసార్లు బాధలు వస్తాయి, కానీ నువ్వు దేవునికి సాక్షిగా బ్రతుకుతే ఆయన నిన్ను ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. అన్ని దేవుడు చేస్తున్నానని దేవుని మీద నిందలేపుతారు. దేవుడు ఎవరిని శిక్షించాడట, ఎవరిని బాధ పెట్టాడట. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. ఇక్కడికి వెళ్తే సామెతలు 27 మొదటి వచనం ఒకసారి కాదు. అతిశయపడకు, అది నీకు తెలియదు. ఎంత చక్కని మాట రాశాడంటే, అసలు మన లైఫ్ను మనం అంతగానో ప్రేమించాలి. కొంతమంది అయితే అద్దం కాడికి వెళ్ళి ఇట్లా చూస్తారు, ఇట్లా చూసి ఫాయిదేమున్నది? ఆ అద్దం కూడా అక్షవారం ఏర్పడి అవుతుంది. అద్దములో చూసి అంత సేపాట అసలు మన ఆనందానికి అద్దులు లేవట. అద్దాన్ని చూసి బయటికి వెళ్ళినాక నీ రూపం ఎట్లున్నో నీకు తెలియదట. బైబిల్లో రాసినది. అద్దాన్లో చూసినప్పుడల్లా నీకు అనిపిస్తాట, నాకు ఈడున్నది మచ్చ ఆడున్నదని. కానీ బయటికి వెళితే నీకు ఏదేడున్నదో నీకు తెలియదు. దానిని బట్టి ప్రజలు ఏమంటారు తెలుసా? ఏం అందం రా ఇది. కానీ ఒక్కసారన్నా ప్రభువా ఈ అందాన్ని నువ్వు ఇచ్చినవని ఒకసారి మయపరిచిన వాళ్ళు ఉన్నారా? గతించిన వారంలో చెప్పాలి. మంచి సాక్ష్యము చెప్పేవారు లేరు. కానీ ఇక్కడ దానియేలు ఏదైనా దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు. సంతోషమైన దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, బాధ అయినా దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు. అంటే మొరపెట్టడము అది నీకు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ అంటాడు ఒక మాట ఏమంటాడంటే, శత్రువు నశించటం కానీ ఎంత సంతోషపడతాం అంటే చాలా సంతోషపడతాం. యోన గ్రంథం ఒకసారి తీయండి. యోన, ఇది చెప్పి ముగిస్తాను. యోన 4వ అధ్యాయము 4వ వచనం నుండి ఈ మాటలు ఉంటే చూడండి. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా పందిరి ఒకటి వేసుకొని ఆ నీడను కూర్చుండి ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి చేసాం. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోనా కష్టపడ్డాడు, ఆ పట్టణానికి సువార్త ప్రకటించినాడు. నాకే వినండి, యోనా కష్టపడి బాధలు అనుభవించినాడు, సావు నుండి బయటకు వచ్చినాడు, మరలా తిరిగి ఒప్పుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించమని అన్నాడు. దేవుడు క్షమించి బ్రతికించి మరలా ప్రయాణం చేసినాడు. చేసి ఆ పట్టణానికి సువార్త ప్రకటించినాడు. మొత్తం ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ పట్టణాన్ని నాశనం చేస్తే నువ్వు వెళ్ళి ప్రకటన చేయ అన్నాడు. అప్పుడు ప్రకటన చేస్తున్నాడు. యోనా ఏం చేస్తాడంటే బయటకు వచ్చి చూస్తున్నాడు. ఇక ఒక కొండ మీదకి వచ్చి మంచిగా కూర్చుని రాజు లెక్క ఎట్లా చేస్తున్నాడో చూడాలా. అసలు మరి కాలిపోతుందా,
భూకంపం వస్తుందా, ఏమవుతుంది, ఎట్లయితుంది అని చూస్తున్నాడు. ఇక అవుతుంది అంటే అవుతుంది. చెప్పిన టైం అయిపోయింది, గడి అయిపోయింది, అవుతలేదు. చూస్తున్నాడు. ఇక యోనకి ఎంత కోపం వస్తుందంటే చాలా కోపం వస్తున్నది. ఆ కోపం వల్ల ఎందుకు కోపం వస్తుందంటే ఎండ. పందిరి వేసుకున్నాడు కానీ దీన్ని నీడలేదు, ఎండ. ఆ బాధ చూడలేక దేవుడు ఏం చేసినంటే పాపము ఈ నీడకుండానని నీడేసినాడు. నీడేసినా కానీ కోపం వస్తున్నది. ఎప్పుడు నాశనం అవుతుందో చూడాలా. వినకుంటే ఏం చేస్తారు? మనం కూడా మరి నాశనం కావాలా. ఒక్కొక్క భక్తుడు ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాడు. సురేష్ మంత్రం చేసినట్టే ఈ సురేష్ కుటుంబం నాశనం కావాల, కథ అగ్గి అలగాల అని ప్రారంభం చేస్తున్నాడు. కానీ దేవుడు అట్లా ఎప్పుడు నీ శత్రు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వాని మరణాన్ని నువ్వు కోరద్దు, వాని బ్రతుకును కోరు కానీ మరణాన్ని కోరద్దని అన్నాడు. ఈ యోన కోపపడుతుండగా దేవుడు మళ్ళీ చూశాడు. మళ్ళీ చూసి గమనించండి, ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనం చదువు. దేవుడైన యెహోవా చొర చెట్టునొక్కటి పోగొట్టుటకై పెరిగి రాగా పైగా చేసెను. బహు సంతోషపడ్డాడు. ఆ చెట్టును తొలిసినందున చెట్టు ఏమైపోయింది? ఒక్కటి రోజులా ఆ చెట్టును పందిరి మొత్తం అల్లేసిండు. ఏ చెట్టు అన్న పెరుగుతుంది అట్లా? 1 డేలా ఏ చెట్టు పెరగాలి? ఆ చెట్టును పెంచి ఆ పందిరి మీద వేసేసాడు. ఎట్లా? పెళ్లి చేసుకుంటాడు పచ్చని మందరు వేసినట్టు పొద్దుగా లేవగానే పొరక కనిపిస్తుంది. అట్లా వేసేసాడు. చల్లగా నిద్రపోతున్నాడు. ఇక హాయిగా ఉన్నాడు. ఈ హాయిగా నిద్రపోడు చూసి మళ్ళీ దేవుడు ఏం చేసాడు తెలుసా? ఒక పురుగును పుట్టించినాడు దానికి. ఆ ఒక్క పురుగు ఏం చేసింది? చెట్టు మొత్తాన్ని తిన్నది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, ఉన్నతమైన స్థితి ఉన్నది, ఆ డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, హాయిగా వన్నవా ఒక చెట్టు దొరుకుతుంది, ఒక పురుగు వస్తుంది. ఏ పురుగు అది? సిక్కుడు చెట్లను తినే పురుగు మనిషిలోనికి వస్తుంది. హల్లెలూయా. గమనించండి వాక్యాన్ని, నన్ను చెప్తాను. యోన ఏం చేసినాడు? అంతసేపు నిద్రపోలే, కష్టం ఉన్నంతసేపు నిద్రపోలే, మంచిగా చూస్తున్నాడు. ఇక కానీ హాయిగా నిద్రపోయినప్పుడు ఏం చేసినాడు దేవుడు? ఒక పురుగును పెట్టాడు. ఆ పురుగే శత్రువు. హాయిగా వంటున్నారా? దేవునికి విరోధంగా ఉంటున్నారా? శత్రువు చూస్తాడు జాగ్రత్తగా. వాడు రాకూడదంటే మీరు జాగ్రత్త ఉండాల. ఆ చొచ్చి వాడు ఏం చేశాడు? ఇల్లును మొత్తం నాశనం చేశాడు. ఆ పందిరి మొత్తము మళ్ళా ఎండలాగా అయిపోయింది. అప్పుడు చూస్తే ఇక కింద అవుతాయి ఏమంటున్నట్టు, మరియు వేడి గల తూర్పు గాలిని దేవుడు ఆయన మీదకి రప్పించెను. సొమ్మసిల్లి మేలనుకొనెను. అప్పుడు దేవుడు న్యాయమా యోనను అడగగా యోనా న్యాయమే. హల్లెలూయా. ఉన్నారు లేదా మన మధ్యలో? ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నారు. అరే నేను ఉన్న బిడ్డ అని దేవుడు అన్నా కానీ ఎక్కడున్నావు నువ్వు? అసలు ఉంటే నన్ను బాగు చేయవా? నా బ్రతికి ఏమైపోతుంది చూస్తున్నావు కదా. అసలు దీనికంటే నన్ను చంపేయి. ఈ బాధ ఏంది? ఈ నడుము నొప్పితో నేను లేవలేకపోతున్నా, ఈ కాళ్ళ నొప్పులతో నేను చావలేకపోతున్నా, ఈ నొప్పులను నాకేనా? నా ప్రాణం తీసుకుంటే అసలు ఇక బతికే ఉండదు కదా, నాకు మంచిగా ఉంటుంది కదా అని ఎంతమంది ఏడుస్తలేరు ఇప్పుడు. ఏ దేవుడు ఏం చేసింది? ఒక గాలిని, ఉడుకుడుకు గాలిని ఆయన మీదకి రప్పించిందంటే చెంపలు వాలిపోయినాయి.
తలకు తలిగింది గాలి. అప్పుడు అంటున్నాడు, మరణమైతే మేలు, ఈ అడ్డిగే బతుకాను. తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఏమంటుండంటే, అయితే అందుకు యెహోవా నీవు రక్షింపబడకుండాను ఒక్క రాత్రిలో పుట్టి పెరిగిన ఒక విచారపడుతున్నావే. అయితే విచారపడవద్దా అని యోనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోన ఒక్కరోజు పుట్టిన పెరిగి చెట్టు అది ఎండిపోతేనే ఎంత బాధపడుతున్నావు. కొన్ని వేల మంది, 120,000 మంది కంటే ఎక్కువ మంది కుడి ఎడమల ఆ ప్రాంతంలో ఉన్న జనాలు, అంతమందిని నేను సెకండ్లో చంపేయాలంటే నేను ఎంత ఆలోచించాలా? నాకు బాధ ఉండదా? వాళ్ళు కష్ట సుఖాలు ఎరగని పిల్లలు ఉన్నారు, పశువులున్నాయి. పశువులేం తప్పు చేయలేదు, పిల్లలేం తప్పు చేయలేదు, పెద్దవారే తప్పు చేశారు అని ఆలోచిస్తున్నాడు దేవుడు. నేను ఆలోచించద్దా అని అంటున్నాడు. ఇప్పుడు మీ విషయంలో కూడా మీరు ఏదైనా తప్పు చేస్తున్నారేమో, శ్రమ రాకూడదనంటే దాన్ని సరి చేసుకుంటానికి అవకాశం ఇంకా ఇస్తున్నాడు దేవుడు. యోనలాగా తొందరపడకండి. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని తిరగబడకండి. దేవుని మీద అడగండి, మా బ్రతుకు మార్చని అడగండి, మా జీవితాన్ని మంచి మార్గంలో నడిపించండి అని అడగండి. అసలు జీవితంలో ఈ కష్టాలు, ఈ బాధలు వచ్చినాయంటే వాటి నుండి బయటికి ఎట్లా రావాలని అడగండి. అది దేవుడు మార్గాలు ధరిస్తాడు. కానీ కుంగిపోతూ దేవుణ్ణి నిందించుతూ ఇంకా పడిపోతే ఆ సొర చెట్టును తిన్న పురుగే మనల్ని ఇంకా తింటూ ఉంటుంది. బిడ్డలారా, మన బ్రతకలేముగా, ఎదగలేము. ఎంత సంపాదిస్తున్నామో ఈ సంచిలేస్తాం, డాక్టర్ పాలే. ఏం చేసినా డాక్టర్ ఏం చేస్తాడు? నీ డబ్బును బట్టి ఆయన బిజినెస్ని పెంచుతున్నావు, నీ ఓదను బట్టి, నీ పనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. చూడండి, ఒకవేళ అనారోగ్యంగా గురైతే ఏమైపోతామంటే డాక్టరే బాగుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా యందు నిలిచి ఉండాలంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 15, 5వ వచనం ఒకసారి చూడండి. ఇది చెప్పి ముగిస్తాను. 5వ వచనం అక్కడ అంటాడు, నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఈ నిలువేతో మాట్లాడుతున్నాడు దేవుడు. అరే, నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నా యొద్దకు రండి అని ఇంకా వేచి చూస్తున్నాడు. అప్పుడు ఆ నిలువే పట్టణస్థులందరూ కోనె బట్ట కట్టుకుని రాజుతో సహా మోకరించి బూడిదలో ఉంగి మొరపెట్టినారు. అప్పుడు వాళ్ళు రక్షింపబడ్డారు. హల్లెలూయా. మన జీవితం కూడా, దేవా నేను నీ యందు ఉంటున్నాను, నీవు నా యందు నిలిచి ఉండాలనాలా. మొట్టమొదట మనం ఒప్పుకోవాలా, ప్రభు నేను నీ దగ్గర ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలిస్తాడు. నువ్వు ఫలించే మొక్కలాగా బ్రతకాలంటే దేవుడు నీకు కావాలా? అర్థమవుతుందమ్మా? ఫలించే మొక్కలాగా నువ్వు బ్రతకాల. తోట వేస్తాం, ఇప్పుడు మక్కలు వేస్తారు. మక్కలు వేసినాక ఆ మక్కలతో పాటు గడ్డి కూడా పెరుగుతుంది, మంచిగా పచ్చగా అందంగా ఉంటుంది. ఇంకా ఎంత అందంగా ఉన్నా దేన్ని ఉంచుతామమ్మా మనం? మక్కలు ఉంచుతామా, గడ్డిని ఉంచుతామా?
మనకు అవసరం ఉండి ఉంచుకుంటాం, అవసరం లేని వాటిని ఏం చేస్తాం? అది ఎంత పచ్చగా ఉంటేనే అది ఏటా ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం? తీసివేస్తాం. అందుకే మన బ్రతుకులో వాడు ఎలాంటి వాడినైనా దేవుడు పీకేస్తాడట. ఇంకున్నా చదువు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎడలా బయట పారవేయబడును, ఎండిపోను. హల్లెలూయా. కూర మొక్కలు ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అవి ఉంచుకుంటున్నాం, అవసరం లేని పీకేసినట్టు దేవుడు మనల్ని పీకేయద్దు. మనం జాగ్రత్తగా ఉండాలా. మన జాగ్రత్త, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన దేవుడు ఎరిగినట్టు ఉండాలా. అప్పుడు మన బ్రతుకు శూన్యముగా ఉంటుంది. హల్లెలూయా. మనం బ్రతుకులు ఆశించేది ఏం లేదండి ప్రియమైన దేవుని. ఆస్తి కంటే, అంతస్తు కంటే దేవుడు మన కుటుంబంలో ఉండటం చాలా సంతోషం. ఆయన ఉంటే అన్నీ మనకు ఉంటాయి. ఏదో ఒక్కటి కోరకండి, ఆయనను కోరుకోండి. నీ బాధలు తీరాలంటే ఆయనను కోరుకోండి. నిలువే పట్టణం ప్రార్థిస్తున్నప్పుడు ఏమన్నారు తెలుసా? దేవా నన్ను రక్షించంలే, దేవా నువ్వురా. హల్లెలూయా. నువ్వు మా పట్టణాన్ని రక్షించు. నా ఒక్కరు కూడా అట్లా పారం చేయలేదు. నేను బతకాలా, వీళ్ళందరూ చచ్చిపోవాలండే. కానీ ఆ దేశం అంతా, పట్టణం అంతా మహాపురమాట, అది పెద్ద పురము. ఆ పురం అంతా గుడి, ఆ పట్టణం అంతా గుడి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నాశనం కానియలే. హల్లెలూయా. నీ బ్రతుకును బాగు చేసి దేవుడు ఉన్నాడు. నువ్వు చింతపడకు. రేపేమి సంభవించినో మీకు తెలియదు కాబట్టి నమ్మకంగా దేవునికి లోబడి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బ్రతుకులో చింతించకండి. ఇలా జాబ్ లేదా బాధపడకండి, ఇలా కుటుంబం బాగలేదా బాధపడకండి. దేవుని యొద్ద మీరు విచారణ చేయండి, దేవుని యొద్ద ప్రార్థన చేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోనా బాధపడ్డాడు, కానీ తరువాత తెలిసింది యోనాకు, నేను కూడా తప్పు చేసిన కదా, నేను కూడా దేవునికి విరోధముగా ఒక స్థలానికి వెళ్ళమంటే ఒక స్థలానికి వెళ్ళినా అప్పుడు నన్ను బ్రతికించాడు. చంపాలంటే క్షణములో నన్ను చంపేస్తుండే, అందుకే ఆలోచించి ఈ పట్టణాన్ని రక్షించింది దేవుడు అని అప్పుడు గుర్తెరిగి తగ్గించుకున్నాడు. మనము కూడా తగ్గించుకోవాలా, దేవుని చిత్తానుసారంగా నడవాలా. ఆయన పెద్దవాడు, నేను చిన్నవాడు అని సంఘములు అనుకోకూడదు. అందరం మనము దేవుని బిడ్డలం. నేను వచ్చేవారం ఇంకొక మాట మీకు చెప్తాను, అసలు అందరం సమానం కాదా, అవునా కాదా అని. నువ్వు పెద్ద, నేను చిన్న కాదు, అందరం మనం సమానమే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిచ్చిన బ్రతుకును మనము బ్రతికినన్ని దినములు ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకాల, కానీ వ్యతిరేకంగా బ్రతకకూడదు. ఆయనకు అయిష్టముగా ఎప్పుడు బ్రతకండి. ఎందుకంటే ఆ పనికిరాని మొక్కను పీకేస్తే ఎండిపోతుంది, దాన్ని ఒడ్డు మీద పడేసి మనం కాల్చేస్తాం. అలాగా ఈ లోకములో దేవునికి అయిష్టమైన వారిని చూడండి, బైక్ మీద వెళ్తారు, నా అంతటోడు లేడని ఉరుకుతాడు, అడు చచ్చిపోతాడు. అన్న ఏం చెప్తారు? తీసుకుపోయి కాల్చేస్తాడు. ఉంచుకుంటారా అమ్మ? ఉంచుకుంటారా? ఎంత అందమైన కొడుకైనా, ఎంత అందమైన భర్త అయినా, లేదు నా భర్తను పెట్టద్దు, సమాజ దీన్ని ఉంచుకుంటాను అంటారు. వాళ్ళని ఏం చేస్తారు? తీసుకెళ్ళుర్రయ్యా, ఇక 2 రోజులు అయిపోయింది, సమాధి చెయ్యండి అని అంటారు. ఎంత విలువను ఉండని, ఎంత ఏదైనా ఉండని, ఇప్పటి వరకు ఎవరిని ఉంచుకోలే. బతుకున్నన్ని రోజులే మన అన్ని అవసరం పడతాయి, మనం పోయినాక మన అవసరం పడదు. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? చనిపోయిన వ్యక్తి అన్ని బారేస్తారు. ఇల్లు అవసరమే, బంగారం అవసరమే, డబ్బు అవసరమే, ఇవన్నీ ఉంచుకుంటారు. బట్టలు, అడవన్న బెడ్, పరుపు అన్ని బారేస్తారు. అంత విరోధం పుట్టింది చూసారా? మరి అటు సంపాదించిన డబ్బు వారేరే, అటు సంపాదించిన భూమి అద్దనరే, ఇవన్నీ అద్దనరే. అదేదో పీడ లెక్క ఆలోచిస్తాం. ఇప్పుడు ట్రెండింగ్, ఇంట్లో మనిషి చచ్చిపోతేనట 3 నెలలు కాల్ చేయాలన్నట.
కొంతమంది కాల్ చేస్తున్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, ఇట్లా అయిందా ఇంట్లో అంటే. మీరు గమనించండి, ఒక మనిషి చచ్చిపోతే హాస్పిటల్లో బాడీని ఉంచుతారు, ఒక రూమ్లో అన్ని బాడీలే ఉంటాయి. అవిటిని కూడా చూడటానికి ఒక వ్యక్తి ఉంటాడు. వారిని బట్టి అందరు చంపారు కదా మరి. కానీ ఏ ఒక్క అందులో నుండి ఒక్క ఆత్మ కూడా బయటకు రాదు. అట్టి శరీరం అది. భయపడితేనే భయం, లేకుంటే లేదు. వాడు చచ్చిపోయిండు, నా మీదకి వచ్చిన ఆలోచనలు రావద్దు. ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయినాకనట రిటర్న్ రాదట, వాక్యంలో ఉన్నది. చచ్చిపోయిన ఆత్మ రిటర్న్ మళ్ళీ వచ్చి చూడదట. నువ్వు ఏడిచినా చూడదట, నువ్వు గుండె కొట్టుకో, నువ్వు తలకాయ కొట్టుకో, చూడదట. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలమే మన విలువ. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా బతకండి, దేవునికి ఇష్టమైనట్టు బతకండి, తొందరపాటు చేయకండి. అన్నీ తగ్గించుకొని గమనించి దేవునికి ఇష్టానుసారంగా పనిచేస్తే మీరు వర్ధిల్తూ ఉంటారు. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా జీవితంలో శోధన సహించువాడు ధన్యుడు అన్నావు తండ్రి. అయ్యా, ఈ శోధన ప్రభువా మేము జయించినప్పుడే నీ పిల్లలుగా మేము బ్రతుకుతాం తండ్రి. ఈ శోధనలు ప్రభువా మా కొరకు నువ్వు బాధపడ్డావు, మా కొరకు నిందలు అవమానాలు భరించినావు తండ్రి. మేము ఈ లోకంలో ఈ యొక్క శోధన ఎంతటిది కాదు ప్రభా, దాన్ని తొక్కే మార్గం మాకు ఇవ్వండి తండ్రి. ఆరోగ్యము నీవు తండ్రి, బలము నీవు, శక్తినివ్వు తండ్రి. అయ్యా, తెలివి నీవు, జ్ఞానము నీవు ప్రభువా నీకు వందనాలు. మాలో తొందరపాటు ఉండకూడదు, నువ్వు తగ్గించుకున్నావు. అయ్యా, యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నట్టు మేము ఒకరికొకరు తగ్గించుకొని జీవించాలి ప్రభు. సంఘం అంతా ప్రభు తగ్గించుకొని జీవించాలి ప్రభు. తొందరపాట్ల ఏ నిర్ణయం తీసుకోవద్దు తండ్రి, పడిపోకూడదు ప్రభువా. నీ కంచె వేయండి తండ్రి, నీ కంచె వేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, దానియేలును ఎంతో మంది నిందించినప్పటికీ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. నీవు ఉన్నావని నమ్మినాడు తండ్రి, ఆఖరి వరకు నమ్మినాడు తండ్రి, మరణం వరకు నమ్మినాడు తండ్రి. అప్పుడు బ్రతికించినావు తండ్రి. అయ్యా, ఆ బోన్ల నుండి బయటికి తీసుకొచ్చినావు జీవంతో. నువ్వు బ్రతికిస్తావని నమ్ముతున్నాం తండ్రి. ఒకవేళ ఈ లోకముల ప్రాణం పైన నీ లోకములో మేము ఉంటామని నమ్ముతున్నాం తండ్రి. ఆ ప్రకారంగా మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు. సంఘమును వర్ధిల్ల చేయండి. వచ్చిన ప్రతి కుటుంబానితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి మాటని బిడ్డల జీవితంలో ఫలింపచేయండి తండ్రి. నీకు వేరుగా ఉండదు తండ్రి. అయ్యా, నీకు వేరుగా ఉండి ఏం చేయలేము తండ్రి. పనికిరాని మొక్కలాగా పారెత్తానన్నావు తండ్రి. మమ్మల్ని పారవేయకు తండ్రి, మమ్మల్ని చేరదీయండి తండ్రి. అయ్యా, మమ్మల్ని యొక్క తీగ